ఇక వివరాల్లోకి వెళ్తే ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత పొందవచ్చునని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృప కటాక్షాలు ఏలూరు నియోజకవర్గ ప్రజలందరిపైన ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఏలూరు ఆర్ఆర్పేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆలయ చైర్మన్ పాలడుగు వెంకట రమాదేవి ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు. తొలత ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే బడేటి చంటికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఉత్సవాలను ప్రారంభించిన అనంతరం ఆలయ చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శుభ ముహూర్తాన ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు బ్రహ్మోత్సవాలను ప్రారంభించగా భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఆలయ ప్రధాన అర్చకులు కిలాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు, వేద పండితులు యనమండ్ర రవిప్రకాష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృప కటాక్షాలు పొందాలని కోరారు. వెంకటేశ్వర స్వామివారి దయతో ఏలూరు నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని, రానున్న రోజుల్లో కూడా ఆయన దయ అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ చైర్మన్ పాలడుగు వెంకట రమాదేవి మాట్లాడుతూ జనవరి 17వ తేదీ వరకు జరిగే త్రిసప్తాహ బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ నెల 30వ తేదీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారని, ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని భక్తులు దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఆలయ ధర్మకర్తలు ఈతకోట శ్రీనివాసరావు, నంగులూరి సత్యనారాయణ, సువ్వాడ పద్మావతి, గోకా నెహ్రూబాబు, చౌటుపల్లి తులసి, బొత్స మధు, డొక్కు రమాదేవి, గుమ్మడి లక్ష్మీ గణేశ్వరి, రంభ అనసూయ, కందుకూరి వెంకట సీతారామాంజనేయ శర్మ, ఆలయ మాజీ చైర్మన్ కొంపల్లి తాయారు, కె కృష్ణమాచార్యులు, ఆలయ ఈవో నల్లూరి సతీష్ కుమార్, డివిజన్ ఇన్ఛార్జ్ పిల్లార్సిట్టి సంధ్య సురేష్, నాయకులు సిగిరెడ్డి చిరంజీవి, కమ్మ శివరామకృష్ణ, సంబంగి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవ ప్రారంభ సమయే శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. మెంబర్లు వెనకరమ్మని
స్వామి సురేష్ గారు ఏలూరు రాంచంద్రపేటలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇవాళ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభించబడినాయి. దీనికి సంబంధించి రోజు కూడా నిత్య హోమాలు, నిత్య కళ్యాణాలు జరుగుతుంటాయి. ఇదంతా కూడా ప్రజల సుఖశాంతుల కోసం చేసే బ్రహ్మోత్సవాలు. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి యొక్క ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. తదుపరి అన్నదానం కూడా ఉంటుంది. తప్పనిసరిగా భక్తులందరూ కూడా ఏదైతే ఈ ఆలయానికి దేవాలయానికి వచ్చి ప్రతి ఏటా కూడా దేవుని దర్శించుకుంటారో అలాగే ఈ ఏడు కూడా స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి భక్తులు ఎవరికి కూడా ఇబ్బంది పడుకోకుండా మరి ఆలయ అధికారులు కానీ అర్చకులు కానీ అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలు ఇబ్బంది పడుకోకుండా ఉండేటట్టుగా సకల ఏర్పాట్లు జరిగినాయి. అది ప్రజలు గుర్తించాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఏలూరు రామచంద్రపేట నగరంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు అనగా 27/12/25వ సంవత్సరం నుండి 17/1/26వ సంవత్సరం వరకు త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమాన్ని మన శాసనసభ్యులు బడేటి చండి గారు చక్కగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అలాగే 30వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకు భక్తులందరూ దర్శనార్థం కోసం స్వామివారిని ఉత్తర కళ్యాణ మండపం నందు వేయింపచేసి పూజాది కార్యక్రమాలుగా చేసి భక్తులకు దర్శనం కలిగించి అనంతరము మా మండపంలోని శ్రీవారిని అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదములు స్వీకరించి అందరూ ఆ స్వామివారి అనుగ్రహం పొందగలరు. భక్తులకు ఎటువంటి అసౌకర్యము లేకుండా మా ట్రస్ట్ బోర్డు మెంబర్సు, దేవాలయ సిబ్బంది అందరూ కూడా చక్కగా చూసుకుందరు. మీకు ఎటువంటి అసౌకర్యమైన కలిగినచో వాళ్ళందరినీ ఒకసారి మీరు ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ 1వ తేదీ ఆంగ్ల సంవత్సరాది, 11వ తేదీ కోడారాయ పూజ. ధనుర్మాసంలో విశేషమైనటువంటి కోడారాయ పూజను అమ్మవారిని విశేషంగా అలంకరించి పూజాది కార్యక్రమాలు జరిపి కోడారాయ గిన్నెలతో ప్రసాదము పెట్టి ప్రసాద వితరణ చేయబడును. అలాగే 9వ తేదీ నవనీత అలంకరణ, అంటే వెన్నతో అలంకరిస్తారు స్వామివారిని. కాబట్టి మీరందరూ ఆ స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందగలరు. అలాగే 12వ తేదీ సుదర్శన హోమం జరుగును. మనందరి ఆరోగ్యం కోసం మన ప్రధాన అర్చకులు, వేద పండితులు అందరూ కలిసి చక్కగా హోమాన్ని నిర్వహిస్తారు. కాబట్టి హోమాన్ని అందరూ కలిసి చక్కగా చూసి స్వామివారి అనుగ్రహం పొందగలరు. అలాగే 14వ తేదీ ఉదయం కనుమ భోగి పండుగ. ఆ రోజు ఉదయం నుండి పూజాది కార్యక్రమాలు జరిపి సాయంత్రం 7 గంటల నుండి గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా మన అర్చకులందరూ కూడా వేద పండితులు చక్కగా నిర్వహించి మనకు కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణాన్ని చూపిస్తారు. కాబట్టి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు పొందగలరు. అలాగే 17వ తేదీ ఆఖరి రోజు, బ్రహ్మోత్సవాల ఆఖరి రోజు. ఆ రోజు ఉదయమే స్వామివారికి పూజాది కార్యక్రమాలు కానిచ్చి పూర్ణాహుతి కార్యక్రమం చేసి అనంతరము చక్రస్నానము ఆచరించబడును. కాబట్టి అందరూ చక్రస్నానాన్ని ఉపయోగించుకుని చక్కగా స్వామివారి అనుగ్రహం పొందగలరు. అలాగే ఆ సాయంత్రం బ్రహ్మోత్సవాల ఆఖరి రోజు సందర్భంగా ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉండవు. కానీ స్వామివారికి పవలింపు సేవ, దర్బారు సేవ జరపబడను. దర్బారు సేవ చేసి దంపతుల తాంబూలాలు ఇవ్వబడను. కాబట్టి మీరందరూ దంపతుల తాంబూలాలు అందరూ స్వీకరించి స్వామివారి అగ్రహం ఈ అవకాశాన్ని మన ఏలూరు ప్రజలందరూ కూడా చక్కగా ఉపయోగించుకొని మీరందరూ వచ్చే స్వామివారి ఆశీస్సులు పొందగలరని మనసారా కోరుకుంటున్నాను. జై గోవింద.